సౌత్ ఆఫ్రికాతో డిసెంబర్ 26 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే అంతకంటే ముందు టీమిండియాకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన కుటుంబంలో తలెత్తిన కొన్ని అత్యవసర పరిస్థితుల కారణంగా మొదటి టెస్టుకు ముందు భారత్కు తిరిగి వచ్చాడు. అయితే అతను టెస్ట్ సిరీస్ ప్రారంభానికల్లా జట్టులో చేరనున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం భారత్లో ఉన్న కోహ్లీ డిసెంబర్ 26 లోపు తిరిగి సౌత్ ఆఫ్రికాకు చేరుకుంటాడు. అయితే కోహ్లీతో పాటు టీమిండియా యువ బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్ టెస్ట్ సిరీస్ కు దూరం కావడం భారత్కు భారీ ఎదురు దెబ్బేనని చెప్పుకోవచ్చు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండవ వన్డేలో క్యాచ్ పట్టే ప్రయత్నంలో తన కుడి బొటన వేలికి గాయమైన రుతురాజ్ గైక్వాడ్ ఇంకా కోలుకోలేదు. అందుకే రుతురాజ్ గైక్వాడ్ ని భారత్ టెస్ట్ జట్టు నుంచి తప్పించినట్లు సమాచారం. ప్రస్తుతం గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ ఈ టూర్ లో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే 3వ మ్యాచ్ మాత్రం ఆడలేదు. ఇప్పుడు టెస్ట్ సిరీస్ కు కూడా దూరం అయ్యాడు. 26 ఏళ్ల రుతురాజ్ గైక్వాడ్ రెండో వన్డే మ్యాచ్ సందర్భంగా వేలికి గాయమైంది. అయితే డిసెంబర్ 26న జరిగే తొలి టెస్టుకు అతను ఫిట్ గా ఉండకపోవచ్చు. వేలికి గాయం కావడంతో రుతురాజ్ గైక్వాడ్ ఇంకా పూర్తిగా ఫిట్ గా లేడని బీసీసీఐ తెలిపింది. అటువంటి పరిస్థితిలో అతను బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉంటాడు. గాయం కారణంగా ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కు దూరమైన రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో మరో ఆటగాడి పేరును ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు. అయితే సౌత్ ఆఫ్రికాలో ఉన్న భారతీయ జట్టులో కొంతమంది ఆటగాళ్లు రుతురాజ్ స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. వీరిలో రుతురాజ్ కు బదులుగా అభిమన్యు, సర్ఫరాజ్ ఖాన్లకు టీమిండియాలో అవకాశం దక్కవచ్చు. తొలి టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి.